సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు టి శ్రీలక్ష్మి. ఎవరు? మాది ఉప్పలపాడు, గుంటూరు డిస్టిక్ నుంచి వచ్చాను. ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 10th క్లాస్ చదువుతున్నాను, జెడ్పీహెచ్ఎస్ ఉప్పలపాడులో. ఫుట్బాల్ మ్యాచ్ అయిపోయింది మీది? నిన్న శ్రీకాకుళంతో ఆడాము, వాళ్ళ మీద 2 goals కొట్టాము. మళ్ళీ ఈరోజు కర్నూలు మీద మ్యాచ్ ఉంది, వాళ్ళతో ఆడితే మేము సెమీస్లోకి వెళ్తాం. అకామిడేషన్ మాత్రం చాలా బాగుంది, ట్రాన్స్పోర్ట్ కానీ ఫుడ్ కానీ బాగుంది, రూమ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. మేనేజ్మెంట్ కూడా బాగా చూసుకుంటుంది, సెక్యూరిటీ వాళ్ళు కూడా బాగా చూస్తున్నారు. ఏ టైంకి రావాలి, ఎలా ఉండాలి, ఏంటి అన్ని మొత్తం చెప్పారు. బాగుంది. ఇంతకుముందు మేము ఆడాము వాటి మీద ఇక్కడ చాలా బెటర్గా ఉంది. వినుకొండలో బాగుంది, ఫెసిలిటీస్ కానీ సెక్యూరిటీ కానీ అంతా బాగుంది. నేను 2 నేషనల్స్ ఆడాను. ఒకటి వచ్చేసి బీహార్ పాట్నాలో ఆడాను, మళ్ళీ అనంతపూర్లో 1 నేషనల్స్ ఆడాను. నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే వచ్చిన వాళ్ళు బాగా ఆడి కప్ గెలుచుకొని వెళ్ళాలనుకుంటున్నాను. నేషనల్ టీంకి సెలెక్ట్ అవ్వాలి. ఒకవేళ ఓడిపోతే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలి, అలా అని బాధపడకూడదు. నా పేరు దర్శిక అన్న, కృష్ణా డిస్టిక్. స్టేట్ లెవెల్, ఇంటర్ డిస్టిక్ జరుగుతుందన్న ఫుట్బాల్, SGF. ఆడామన్నా. ఇప్పుడు ఇక్కడ విజయనగరంతో మ్యాచ్ ఆడాము, గెలిచామన్నా. బాగుందన్న, గర్ల్స్ హాస్టల్లో అకామిడేషన్ ఇచ్చారు. ఫుడ్ బాగుంది. మార్నింగ్ బస్ వస్తుంది మా కోసం హాస్టల్ దగ్గరికి. ఇక్కడ వచ్చి ఇంకా మార్నింగ్ మొత్తం ఇక్కడే తినేసి ఆఫ్టర్నూన్ కానీ మ్యాచెస్ అయిపోగానే మళ్ళీ ఈవినింగ్ ఆ బస్సే మమ్మల్ని హాస్టల్లో డ్రాప్ చేస్తుంది. మొత్తం బాగుంది. బాగుందన్న. మేనేజర్, కోచ్ మొత్తం 18 members వచ్చాం గర్ల్స్. అంటే నాతో పాటు ఎవరైతే వచ్చారో సీనియర్స్, జూనియర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. స్టేట్ టీమ్కి సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ. నసీమా, కృష్ణా జిల్లా, జెడ్పీహెచ్ఎస్ దావాజీగూడ. అన్ని బాగానే ఉన్నాయి సార్. ఆడాం సార్. నిన్న ఆడలేదు సార్, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగుంది సార్. ఎప్పుడైనా గేమ్స్కి రావాలనుకుంటే అమ్మో బాగోదేమో అక్కడ ఫుడ్ గిడ్డ అనుకునే వాళ్ళం. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము, బాగానే ఉంది సార్. మొత్తం మేము బాగా ఆడతాం, మీరు బాగా ఆడండి అని చెప్తున్నాను సార్. అక్షయ్ కుమార్ అండి, అక్షయ్ కుమార్. విజయవాడ నుంచి వచ్చాం, కృష్ణా టీం మాది. మాది అయిపోయినాయి అన్న, ఇంకా ఉన్నాయి మ్యాచెస్ జరుగుతున్నాయి. ఇంకా 3 days అని చెప్పారు అన్న. మొత్తం బాగానే ఉంది అన్న, అంతా బాగానే ఉంది. రూమ్లు ఇచ్చారు, ఫ్యాన్లు కూడా బాగానే ఉన్నాయి, గాలి వేస్తుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫుడ్ కూడా రైస్ మొత్తం అన్ని బాగానే ఉన్నాయి. ఫుడ్ కూడా నేషనల్స్ దాకా వెళ్ళాం అన్న, కానీ సెలెక్ట్ అవ్వలేదు. నేను నేషనల్ దాకా వెళ్ళాను కానీ సెలెక్ట్ అవ్వలే. కళ్యాణ్, కన్సన్పల్లి, కృష్ణ, 9th క్లాస్. ఒకసారి ముంబైలో ఆల్ ఇండియా ఆడా. తర్వాత మొన్న ఇక్కడే గుంటూరులో సౌత్ జోన్ నేషనల్స్, తర్వాత అసోసియేషన్ నేషనల్స్ ఒకసారి ఆడా. మొత్తం బాగానే ఉన్నాయి. అకామిడేషన్, రూములు కానీ అన్ని, ఫుడ్ కూడా. మేము 18 members వచ్చాం. బాయ్స్ టీమ్, బాయ్స్ 18, గర్ల్స్ 18. కృష్ణ అన్నీ బాగా జరిగినాయి. ఇక్కడ రాగానే రిసీవ్ చేసుకుని బస్సులో ఇక్కడే తీసుకొచ్చి రూమ్స్ ఇచ్చారు. రికమెండేషన్ లేకుండా మంచిగా సెలక్షన్ చేయాలి ఆడేవాళ్ళని. టీం నుంచి ఒకరిని అయితే ఖచ్చితంగా తీయాలి, అది ఆడేవాళ్ళని తీయాలి. మన స్టేట్ పైకి వెళ్ళాలి. నమస్తే అండి, నా పేరు కుమారి. మేము కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మాకు గర్ల్స్ టీము, బాయ్స్ టీము 2 టీంలు వచ్చినాయండి. SSG అక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్లో అయిన పిల్లలందరినీ తీసుకుని టీమ్ మేనేజర్ కింద నేను వచ్చాను. మా పిల్లలు అయితే ఫస్ట్ ఇప్పుడు గర్ల్స్ టీం ఒక టీం అయితే విన్ అయ్యారు విజయనగరం మీద. బాయ్స్ టీము ఫస్ట్ మ్యాచ్ పోయింది, సెకండ్ మ్యాచ్ ఇప్పుడు టై అయింది. ఇక్కడ గేమ్స్ అయితే బాగున్నాయి. అకామిడేషన్ కూడా మాకు న్యూ అంబేద్కర్ గురుకుల హాస్టల్ ఇచ్చారు సార్, చాలా బాగుంది. మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది. ఫుడ్ ప్రొవైడింగ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా ఎటువంటి ఇంజూరీ లేకుండా
మంచిగా ఆడి అందరూ గెలవాలని అనుకుంటారు, కానీ కొంతమందే గెలుస్తారు. అందరూ బాగా ఆడి విజయాన్ని అందరికీ కావాలని మంచిగా సెలెక్ట్ అయ్యి మంచిగా నేషనల్స్కి వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నర్సాపేట నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్ తరపున ఆడడానికి వచ్చారు. అయిపోయింది మ్యాచ్ మీదే. అయిపోయింది ఇప్పుడు మాకు. గెలిచారా ఓడిపోయారా? గెలిచాం, 2-0తో గెలిచాం. ఓకే. ఫుడ్ అకామిడేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ? మొత్తం బాగానే ఉన్నాయి. టైం టు టైం ఫుడ్ పెడుతున్నారు, టైం టు టైం అన్నీ ఇస్తున్నారు, ఏం తక్కువ లేదు. రూమ్స్ మొత్తం బాగానే ఉన్నాయి. ఇప్పుడు మేనేజ్మెంట్ మొత్తం మీతో ఎలా ఉంటున్నారు? అంతా అందరు ఫ్రెండ్లీగా ఉంటున్నారు, ఏ గొడవ లేదు, మొత్తం నీట్గానే ఉంది. ఇప్పుడు ఓడిపోయారని ఇంకా దిక్కు చెందకుండా తర్వాత వచ్చేటప్పుడు బాగా కంబ్యాక్ ఇచ్చుకుంటా వస్తే ఏం పర్వాలేదు, ఫీల్ కాకుండా ఉంటే చాలు. నర్సాపేట గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి. మున్సిపల్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్, 10th చదువుతున్నా. ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది మీదే ఇప్పుడు. గెలిచారా ఓడిపోయారా? గెలిచాం అన్న, 0-2 మీద. 0-2 మీద గెలిచారు. ఫుడ్ అకామిడేషన్ ఇవన్నీ ఇక్కడ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి అన్న, ఇక్కడ పెట్టినట్టు ఇంకెక్కడ పెట్టలా. ఫుడ్ కానీ రూమ్స్ కానీ బాగానే ఉన్నాయి, ఫ్యాన్లు కూడా బాగానే తిరుగుతున్నాయి. ఫుడ్ కూడా బాగానే ఉంది, డైలీ బాగానే ఉంది. 3 days, ఈరోజు 2nd డే, రేపు లాస్ట్ డే. ఇంకా రేపటితో అయిపోతాయి. మేము ఇప్పుడు గెలిచాం, మళ్ళీ తర్వాత క్వార్టర్ ఫైనల్స్. బాగా ఆడండి, ఓడిపోయామని బాధపడకండి. ఈసారి కాకపోతే ఇంకోసారి అయినా కొట్టవచ్చు మనం. మేము ఇంతకుముందు ఓడిపోయాం, కానీ ఇప్పుడు బాగా కంబ్యాక్ చేసుకొని వచ్చాం గెలుచుకుంటా. షేక్ సోహెల్ తన్వీర్, ఎక్కడి నుంచి వచ్చారు? పిరంగిపురం, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నాను. మ్యాచెస్ అయిపోయినాయి మీకు? మ్యాచెస్ అయిపోయినాయి సార్. గెలిచారా ఓడిపోయారా? గెలిచాం, 2-0తో గెలిచాం. అకామిడేషన్ ఫుడ్ ఏమైనా ఎలా ఉన్నాయి? అకామిడేషన్ ఫుడ్ చాలా బాగున్నాయి, మళ్ళీ బాగా చాలా బాగా చూసుకుంటున్నారు. రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి, ఫుడ్ కూడా చాలా బాగుంది. టెంట్ కింద వస్తున్నారు, నీట్గా బాగుంది. టిఫిన్ బాగుంది, మొత్తం బాగుంది. మేనేజ్మెంట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, మంచిగా ఉంటున్నారు. ఏమైనా కావాలన్నా త్వరగా ఇచ్చేస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. మళ్ళీ ఇక్కడ వినుకొండలోనే మళ్ళీ జోన్స్ తిరిగితే ఆడడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు? ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అంతా బాగుంది. బాగుంది. మీ ఆపోజిట్ టీమ్స్ కి ఏం చెప్పాలనుకున్నారు మీరు? వాళ్ళు ఏం బాధపడడం అవసరం లేదు. మేము కూడా పోయినసారి లాస్ట్ సారి మేము కూడా ఓడిపోయి ఇక్కడ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాము, వాళ్ళు కూడా అంతే కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది. అండి మా అబ్బాయి అండర్ 17 HGF గేమ్స్కి వచ్చాడు. అబ్బాయి పేరు సోహెల్ తన్వీర్, పిరంగిపురం సెంట్ ఆన్ స్కూల్లో చదువుతాడు. బాగానే ఆడుతున్నారు, 3 matches గెలిచారు, క్వార్టర్ ఫైనల్కి ఎంటర్ అయ్యారు వీళ్ళు. అంతా బాగానే ఉంది. అకామిడేషన్ కానీ, కేరింగ్ కానీ, పిల్లల విషయంలో వాటర్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత ముఖ్యంగా ఏంటంటే మెడికల్ క్యాంపు ఇంపార్టెంట్. మెడికల్ క్యాంపు కూడా కండక్ట్ చేశారు సురేష్ గారు, దాని వరకు చాలా వరకు మెచ్చుకోవచ్చు. ఆయన్ని చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఈ రిఫరీస్ని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, ప్లేయర్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా గేమ్ విషయంలో మాత్రం అందరూ కూడా సామరస్యం తీసుకొస్తున్నారు. ఇంకో నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి నేను ఇంపార్టెంట్ ఏంటంటే అకామిడేషన్ చాలా బాగా ఏర్పాటు చేశారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక గెలుపుకోవటం అంటారా సహజం, అది ఒకళ్ళే గెలవాలని ఉండదు కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. నా కోరిక కూడా ఏంటంటే ఇంటర్మీడియట్ లోపు 2 నేషనల్స్ అని ఆడించాలని నా కోరిక. నాకు స్కూల్స్ గేమ్స్ మీద బాగా మంచి ఇంట్రెస్ట్ ఉండేది. అందుకని ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయి 2 నేషనల్స్ ఆడించి గవర్నమెంట్ పీటీని చేయాలని చెప్పి నా కోరిక మా అబ్బాయిని.